మీరు చూస్తున్నది JM6 టీవీ. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అశ్విని తానాజీ వాకడే, నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, DRO వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి 369 మంది ఆర్జీలు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను వివరాలు, ఇండ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు SDRF కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని పంచాయతీరాజ్, R&B, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖలను ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయాలని MPDOలను ఆదేశించారు.